12వ పాఠం శక్తికి సంబంధించిన యుద్ధం. గురువారం 28 డిసెంబరు 1961. చాలా తెల్లవారుజామునే మేము మా ప్రయాణాన్ని ప్రారంభించాము. మేము దక్షిణం వైపు ప్రయాణించి ఆ తర్వాత తూర్పు వైపు కొండల వైపు వెళ్ళాము. సొరకాయ కూజాలలో ఆహారం మరియు మంచినీళ్లు తెచ్చాడు డాన్ యువాన్. మేము నడక మొదలు పెట్టడానికి ముందు మేము నా కారులో తిన్నాము. నాకు దగ్గరగా అంటుకొని ఉండు, డాన్ యువాన్ అన్నాడు. ఇది నీకు తెలియని ప్రదేశం, ఎటువంటి అవకాశం తీసుకునే అవసరం లేదు. నువ్వు శక్తిని గురించిన అన్వేషణలో వెళ్తున్నావు, అయితే నువ్వు చేసే ప్రతిదీ లెక్కలోకి వస్తుంది. గాలిని గమనించు, మరీ ముఖ్యంగా ఈరోజు చివర్లో అది దాని దిశలను మార్చినప్పుడు గమనించు. తర్వాత నీ స్థితిని మార్చు, అప్పుడు నేను దాని నుండి నీకు ఎప్పుడు రక్షణగా ఉంటాను. మనం ఈ కొండల్లో ఏం చేయబోతున్నాం డాన్ యువాన్? నువ్వు శక్తిని వేటాడుతున్నావు, నేను అనేది ముఖ్యంగా మనం ఏం చెయ్యబోతున్నాము. శక్తిని వేటాడే విషయానికి వచ్చేసరికి ఎటువంటి ప్రణాళిక ఉండదు. శక్తిని వేటాడటం మరియు జంతువును వేటాడటం ఒకటే. ఒక వేటగాడు అతనికి ఎదురుగా ఏదైతే దానంతటది ఎదురు పడుతుందో దాన్ని వేటాడుతాడు. అందువల్ల అతను ఎప్పుడూ కూడా సంసిద్ధతకు సంబంధించిన స్థితిలో ఉంటాడు. నీకు గాలి గురించి తెలుసు, అయితే ఇప్పుడు నీ అంతట నువ్వే గాలిలో శక్తిని వేటాడగలవు. కానీ ప్రత్యేకమైన స్థలాలలో మరియు ప్రత్యేకమైన సమయాలలో శక్తిని సంబంధించిన కేంద్రకంలో ఏవైతే ఉన్నాయో అటువంటి వేరే విషయాల గురించి నీకు తెలియదు. శక్తి అన్నది చాలా విచిత్రమైన వ్యవహారం, అతను అన్నాడు. దానికి సంబంధించిన అనుకూలమైన సమాధానాన్ని ఆశించి తరువాత వాస్తవంగా అదేంటి అని చెప్పడం అసంభవం. అది కొన్ని విషయాల గురించిన ఒకడికి ఉండే భావన. శక్తి అనేది వ్యక్తిగతం, అది ఒకడికి అతనంతట అతనికి మాత్రమే సంబంధించినది. ఉదాహరణకి నా గురువు ఒక మనిషిని మామూలుగా చూడటం ద్వారా చనిపోయేట్టుగా అనారోగ్యానికి గురి చేసేవాడు. అతని చూపు వాళ్ళపైన ఉంచిన తర్వాత స్త్రీలు క్షీణించిపోయేవారు. అయితే అతని యొక్క వ్యక్తిగత శక్తి సంబద్ధత కలిగినప్పుడు మాత్రమే, తప్పితే ఎప్పుడు అతను జనాన్ని జబ్బును పడేటట్టు చేసేవాడు కాదు. ఎవరిని జబ్బును పడేయాలనేది అతను ఎలా ఎంచుకుంటాడు అది నాకు తెలియదు, అతనంతటా అతనికి కూడా తెలీదు. శక్తి అనేది అట్లాగే ఉంటుంది, అది నిన్ను ఆజ్ఞాపిస్తుంది, అయితే అయినప్పటికీ అది నిన్ను శిరస వహిస్తుంది. శక్తిని వేటాడే వేటగాడు దాన్ని చిక్కుకునేలా చేసి తరువాత అతను వ్యక్తిగతంగా కనుక్కున్న దానిలాగా అవతల నిల్వ ఉంచుతాడు. కనుక వ్యక్తిగత శక్తి పెరుగుతుంది. ఎవరికైతే చాలా ఎక్కువ వ్యక్తిగత శక్తి ఉండి తరువాత అతను జ్ఞానవంతమైన మనిషిలా తయారయ్యిన యోధుడి ఉదాహరణలు కూడా నాకు తెలుసు. ఒకడు శక్తిని ఎట్లా నిల్వ ఉంచుతాడు డాన్ యువాన్? అది మళ్ళీ ఇంకొక భావన. ఒక యోధుడు ఏ రకమైన మనిషి అన్న దానిపైన అది ఆధారపడి ఉంటుంది. నా గురువు ఒక హింసాత్మక స్వభావము కలిగిన వ్యక్తి. అతను ఆ భావన ద్వారా శక్తిని నిల్వ చేశాడు. అతను చేసే ప్రతిదీ దృఢంగా మరియు సూటిగా ఉంటుంది. వస్తువుల గుండా చొచ్చుకుపోయి నలిగిపోయిన ఒక విషయం యొక్క జ్ఞాపకాన్ని అతను నాకు వదిలి వెళ్ళాడు. అయితే అతనికి జరిగే ప్రతిదీ ఆ క్రమంలోనే జరుగుతుంది. ఒక భావన ద్వారా శక్తి అన్నది ఎట్లా నిల్వ చేయబడుతుంది అన్న విషయం నాకు అర్థం కాలేదని అతనితో చెప్పాను. దాన్ని వివరించే ఎటువంటి దారి లేదు. సుదీర్ఘమైన విరామం తరువాత డాన్ యువాన్ అన్నాడు, నీ అంతట నువ్వే దాన్ని చెయ్యాలి. ఆహారంతో ఉన్న గుమ్మడికాయ కూజాల్ని డాయు అతని వీపుకు వేలాడదీశాడు. ఇది శక్తితో కూడిన ఆహారము, అతను అన్నాడు. మేము నడవటం మొదలుపెట్టాము. అప్పుడు దాదాపు పొద్దున్న 11 గంటలయ్యింది. నేను అనుసరించాల్సిన పద్ధతిని ఇంకొకసారి డాన్ యువాన్ నాకు గుర్తు చేశాడు. గాలిని గమనించు, అతను అన్నాడు.
అది నిన్ను పడేసే అవకాశం ఇవ్వకు, మరియు అది నిన్ను అలసిపోయేలా చేసే అవకాశం ఇవ్వకు. శక్తితో నిండిన నీ ఆహారాన్ని నములు మరియు నా శరీరం వెనుక గాలి నుండి దాక్కో. గాలి నన్ను గాయపరచదు. మేమిద్దరం ఒకరికొకళ్ళం చాలా బాగా తెలుసు. సరాసరి ఎత్తైన కొండల వైపు దారి తీసే నడకదారికి డాన్యువాన్ నన్ను తీసుకుని వెళ్ళాడు. ఆ రోజు వర్షం పడేలా మబ్బులు పట్టి ఉంది ఆకాశం. మేము ఉన్న స్థలంలోకి దిగుతూ ఆ కొండల్లో పైన పొగమంచు మరియు చిన్న వర్షపు మేఘాల్ని నేను చూడగలిగాను. మధ్యాహ్నం దాదాపు 3 గంటల వరకు మేము పూర్తి నిశ్శబ్దంలో సుదీర్ఘ కాలినడకన ప్రయాణించాము. అయితే నిజంగా అవి జరిగేలోపు నా శరీరం అంతా చూడటానికి మార్పులను భావించే వరకు గాలిని సంబంధించిన దిశలోని అకస్మాత్ మార్పుల కోసం గమనించటం అన్నది భావగర్భితమైన వ్యవహారంలా తయారయ్యింది. నా 2 శ్వాసనాళాలపైన నా ఛాతీ పై భాగంలో ఏదో ఒత్తిడి లాంటి దానిలాగా గాలి యొక్క అలలని నేను గుర్తించగలిగాను. గాలి యొక్క భావావేశాన్ని నేను అనుభవించబోయిన ప్రతిసారి నా ఛాతీ మరియు గొంతు దురద పెట్టాయి. డాన్యువాన్ ఒక్క క్షణం ఆగి చుట్టూ చూశాడు. అతను దిశానిర్దేశం చేసుకుంటూ ఉన్నాడు. అయితే తరువాత అతను కుడివైపుకు తిరిగాడు. నేను చాలా నవీనంగా మరియు అస్సలు అలసట లేనట్టుగా అనిపించింది నాకు. గాలిలోని మార్పుల యొక్క ఎరుకతో ఉండేటటువంటి వ్యవహారం అన్నది చాలా అమితంగా ఉంది. ఎంతలా అంటే నేను అస్సలు సమయం గురించిన ఎరుకతో లేను. మేము ఒక లోతైన ప్రాంతంలోకి, ఆ తర్వాత ఆ అపారమైన పర్వతం యొక్క బొత్తిగా పర్వతం ప్రక్కన అంచులపైన ఒక ప్రక్కన ఉన్న చిన్న పీఠభూమి వైపు నడిచాము. మేము చాలా ఎత్తులో, దాదాపుగా పర్వతంపై అంచున ఉన్నాం. ఆ పీఠభూమి చివరన ఉన్న ఒక పెద్ద రాయిపైకి అతను ఎక్కి నేను ఎక్కటానికి సహాయం చేశాడు డాన్యువాన్. చూడ్డానికి ఆ రాయి ఏటవాలుగా ఉన్న గోడలపైన అమర్చబడిన ఒక గుమ్మటము లాగా ఉంది. దాని చుట్టూ మేము మెల్లగా నడిచాము. నా పాదాలతో మరియు చేతులతో దాని ఉపరితలాన్ని పట్టుకుని ఆ రాయి చుట్టూ కదల్చాల్సి వచ్చింది. చివరికి నేను చెమటతో తడిసిపోయాను. అందువల్ల చెమట పట్టిన నా చేతుల్ని మాటికి తుడుచుకోవాల్సి వచ్చింది. ఇంకొక వైపు నుండి చాలా పెద్ద లోతు లేని ఒక గుహని ఆ పర్వతం పైన నేను చూడగలిగాను. ఒక కొండరాయిని చెక్కటం ద్వారా ఏర్పడిన పెద్ద గదిలా ఉంది అది చూడటానికి. 2 స్తంభాలతో ఉన్న బాల్కనీ లాగా ప్రాకృతికంగా ఏర్పడ్డ ఒక కొండరాయి అది. మేము అక్కడ మకాం వేయబోతున్నామని, అది చాలా సురక్షితమైన స్థలమని, ఎందుకంటే సింహాలకి లేదా ఇంకెటువంటి మాంసాహారుల గుహలాగా ఉండటానికి అది అంత లోతు లేనిదని, అయితే కీటకాలు నివసించటానికి చాలా గాలితో కూడుకున్నదని డాన్యువాన్ చెప్పాడు. ఇటువంటి జీవులు అక్కడ నివసించలేవు కనుక అది మనుష్యులకు అనువైన ప్రదేశమని అతను నవ్వుతూ డాన్యువాన్ అన్నాడు. ఒక పర్వతపు మేకలాగా అతను దాన్ని ఎక్కాడు. అతని బ్రహ్మాండమైన చురుకుదనానికి నేను ఆశ్చర్యపోయాను. ఆ ముందుకు పొడుచుకుని వచ్చిన భాగానికి చేరుకోవటానికి నా పిరుదల పైన కూర్చుని ఆ రాయి క్రిందకి నన్ను నేను లాక్కుని ఆ తర్వాత ఆ పర్వతపు పక్కన పైకి గబగబా ఎక్కటానికి ప్రయత్నించాను. చివరి కొన్ని గజాలు నన్ను పూర్తిగా అలసిపోయేలా చేశాయి. అతనికి ఎంత వయస్సు ఉంటుందని తమాషాగా డాన్యువాన్ని అడిగాను. ఆ భాగానికి అతను చేరుకోవాలంటే ఒకడు చాలా ఆరోగ్యంగా మరియు యవ్వనంతో ఉండాలి అని నేను భావించాను. నాకు కావాలంటే నేను ఎంత యవ్వనంగా కావాలంటే అంత యవ్వనంగా అవుతాను అతను అన్నాడు. అయితే మళ్ళీ ఇది వ్యక్తిగత శక్తికి సంబంధించిన విషయం. నువ్వు శక్తిని నిల్వ చేసుకుంటే నీ శరీరం నమ్మలేని పనులు చేస్తుంది.
ఇంకోవైపు శక్తిని నువ్వు పాడు చేసుకుని పోగొట్టుకుంటే వెంటనే నువ్వు ఒక లావుగా ఉండే ముసలివాడిలాగా తయారవుతావు. ఆ మందుకు పొడుచుకు వచ్చిన అంచు పొడవు తూర్పు పడమర లైన్ని నిర్దేశించింది. వసారాలాగా ప్రాకృతికంగా ఏర్పడ్డ తెరుచుకుని ఉన్న భాగం దక్షిణ వైపు ఉంది. నేను పడమర వైపు చివరి భాగానికి నడిచాను. అక్కడ నుండి చూస్తే ఆ దృశ్యం అత్యద్భుతంగా ఉంది. పచ్చని లోయ, అవతల కొండలు, పొగమంచు, వర్షపు మేఘాలు, చల్లని గాలి. వర్షం మమ్మల్ని తప్పించుకుని ప్రక్కన నుండి వెళ్తోంది. చూడటానికి అది దిగువ నేలపైన వేలాడుతున్న పారదర్శక పదార్థం యొక్క దుప్పటిలాగా ఉంది. ఒక గదిని నిర్మించుకునే సమయం మనకి ఉంది అని డాన్ యువాన్ అన్నాడు. ఆ అంచుకు నేను ఎన్ని తేగలిగితే అన్ని రాళ్లను తీసుకొచ్చి కుప్పగా పొయ్యమని, ఈలోపు అతను పైకప్పు కోసం కొమ్మల్ని సేకరిస్తాడని చెప్పాడు. 1 గంటలో ఆ అంచుకు తూర్పు వైపు చివర 1 అడుగు మందంలో అతను ఒక గోడను నిర్మించాడు. అది 2 అడుగుల బారు మరియు 3 అడుగుల ఎత్తు ఉంది. డాయ్ సేకరించిన కొమ్మల్ని లేచి కట్టి పంగలుగా ఉన్న 2 బారు కొమ్మల్ని ఆసరాగా చేస్తూ ఒక పైకప్పును తయారు చేశాడు. అంతే, పొడవుగా ఉన్న ఇంకొక కొమ్మను పైకప్పులకు జతగా ఉండి మరియు ఆ గోడకు వ్యతిరేకంగా అది పడిపోకుండా నిలబెట్టేట్టుగా సహాయపడింది. ఆ నిర్మాణం చూడటానికి 3 కాళ్లతో ఉన్న ఎత్తైన బల్లలాగా ఉంది. ఆ బాల్కనీ చివరి అంచున డాన్ యువాన్ బార్సిపెట్లు వేసుకుని కూర్చున్నాడు. అతని కుడివైపు అతని ప్రక్కన నన్ను కూర్చోమని అతను చెప్పాడు. కొంతసేపు మేమిద్దరం నిశ్శబ్దంగా ఉన్నాము. ఆ నిశ్శబ్దాన్ని డాన్ యువాన్ ఛేదించాడు అసాధారణంగా. ఏదీ లేదు అన్నట్టుగా మనం యాక్ట్ చేయాలి అని అతను మెల్లగా చెప్పాడు. ప్రత్యేకంగా నేను చేయవలసింది ఏదైనా ఉందా అని నేను అడిగాను. ఈ ప్రపంచంలో నాకు వ్రాయటం తప్పితే ఎటువంటి బాధలు లేకుండా నేను నా టేబుల్ దగ్గర కూర్చున్నట్టుగా ఉండి వ్రాసుకోవటంలో మునిగిపోవాలని డాన్ యువాన్ అన్నాడు. ఒకానొక సమయంలో అతను నన్ను తడతాడని, అప్పుడు అతను కళ్ళతో ఎక్కడ చూపిస్తాడో అక్కడ నేను చూడాలి. నేను ఎటువంటిదైనా చూడని, నేను ఒక మాట కూడా మాట్లాడకూడదని అతను హెచ్చరించాడు. ఎటువంటి భయం లేకుండా డాన్ యువాన్ మాత్రమే మాట్లాడగలడని, ఎందుకంటే అక్కడ పర్వతాలలో ఉండే అన్ని శక్తులకి అతను తెలుసన్నాడు. నేను అతని సూచనల్ని అనుసరించిన 1 గంట పైగా వ్రాసాను. నేను నా పనిలో నిమగ్నమైపోయాను. హఠాత్తుగా నా భుజం పైన ఒక మృదువైన తట్టును భావించి డాన్ యువాన్ కళ్ళు మరియు తల 200 గజాల అవతల పర్వతంపై ఉండి దిగుతున్న పొగమంచు ముద్దను చూపించటం నేను చూశాను. అంత దగ్గరున్నా కూడా అస్సలు వినిపించనంత మెల్లగా డాన్ యువాన్ నా చెవిలో మెల్లగా మాట్లాడాడు. ఆ పొగమంచు ముద్దతో పాటు నీ కళ్ళని ముందుకు వెనక్కి కదుపు, డాన్ యువాన్ అన్నాడు. కానీ సరాసరి దానివైపు చూడకు, నీ కళ్ళని ఆర్పు. అయితే వాటిని ఆ పొగమంచు పైన నిలిపి ఉంచకు. ఆ పొగమంచు ముద్దలో నువ్వు ఎప్పుడైతే ఆకుపచ్చని స్పాట్ని చూస్తావో అప్పుడు నీ కళ్ళతో నువ్వు దాన్ని నాకు చూపించు. మెల్లగా మా వైపు వస్తున్న పొగమంచు ముద్దతో పాటు ఎడమ నుండి కుడివైపుకు నా కళ్ళను కదిపాను. బహుశా అరగంట గడిచి ఉంటుంది. అప్పటికి చీకటైపోతోంది. ఆ పొగమంచు చాలా మెల్లగా కదులుతూ ఉంది. ఒకానొక సమయంలో నా కుడివైపు వెలసినట్లున్న వెలుగును గుర్తించినట్టు హఠాత్తుగా ఒక భావన కలిగింది. మొదట ఆ పొగమంచులో నుండి ఆకుపచ్చని పొరల పట్టీలు చూశాను అన్నాను. ఎప్పుడైతే నేను సరాసరి దాన్ని చూశానో నేను ఎటువంటి దాన్ని గుర్తించలేదు. నేను నా చూపును కేంద్రీకృతం చేయకుండా చూస్తే ఒక మసగ్గా ఉన్న ఆకుపచ్చని స్థలాన్ని నేను గుర్తించగలిగాను. నేను దాన్ని డాన్ యువాన్కి చూపించాను. డాన్ యువాన్ అతని కళ్ళని వారగా చేసి దానివైపు తేరిపార చూశాడు. నీ కళ్ళని ఆ స్పాట్ పైన నిలిపి ఉంచు.
డాన్యువాన్ నా చెవిలో గొనిగాడు. నువ్వు చూసేదాకా కళ్ళు ఆర్పకుండా చూడు. నేను ఏం చూడాలని డాన్యువాన్ అడగాలనుకున్నా కానీ నేను మాట్లాడకూడదని నాకు గుర్తు చేస్తున్నట్టుగా అతను కొట్టవచ్చినట్లు చూశాడు. నేను మళ్ళీ తేరిపార చూశాను. పైనుండి క్రిందకి వచ్చిన కొంత పొగమంచు ఒక ఘన పదార్థం ముక్కలాగా వేలాడింది. ఆకుపచ్చని లేత రంగును నేను ఎక్కడైతే గుర్తించానో నా కుడివైపు ఆ కేంద్రం దగ్గరే దాని వరుసలో ఉంది. మళ్ళీ నా కళ్ళు అలసిపోయి నేను కళ్ళను ఆర్పాను. మొదట ఆ పొగమంచు మీద పైన కొంత పొగమంచు అధ్యారోహితం అవ్వటం నేను చూశాను. ఆ తర్వాత పొగమంచు పేలిక దాని మధ్యలో చూడటానికి నా ముందు పొగమంచు ముద్దను మరియు నా పైనున్న పర్వతాన్ని కలుపుతూ ఉన్న ఒక వంతెన, ఎటువంటి ఆసరా లేని నిర్మాణం లాంటి దాన్ని చూశాను. ఆ వంతెనను భగ్నపరచకుండా దాని ప్రక్కనే వెళ్తూ పర్వతంపై నుండి క్రిందకి తోయబడిన ఏదైతే ఉందో ఆ పారదర్శక పొగమంచును నేను చూడగలనని ఒక క్షణం నాకు అనిపించింది. ఆ వంతెన అన్నది నిజానికి ఒక ఘన పదార్థంలాగా ఉంది. ఒక క్షణం ఆ మరీచిక ఎంత పూర్తిగా తయారయ్యిందంటే దానివైపు ఉన్న లేత ఇసుక రాయి రంగుకు వ్యతిరేకంగా సరిగ్గా ఆ వంతెన క్రింద ఉన్న భాగంలోని చీకటిని నేను వాస్తవంగా పోల్చుకోగలిగాను. నేను నిశ్చేష్టుణ్ణి అయ్యి ఆ వంతెన వైపు తేరిపార చూశాను. అయితే ఆ తర్వాత నన్ను నేను దాని స్థాయికి లేపుకుని ఉండాలి, లేదా దాన్ని అది నా స్థాయికి దింపుకుని ఉండాలి. హఠాత్తుగా నేరుగా ఉన్న పుంజాన్ని నా ముందు నేను చూస్తూ ఉన్నాను. అది విపరీతమైన పొడవుగా ఘనపుంజం, సన్నగా మరియు అటు ఇటు అంచున పెట్టగోడలు లేకుండా కానీ నడవటానికి కావలసిన వెడల్పు ఉంది. డాన్యువాన్ నా భుజాలు పట్టుకొని చాలా బలంగా ఊపాడు. నా తలపైకి మరియు క్రిందకి వేగంగా ఆడిస్తున్న భావన కలిగింది. ఆ తర్వాత గమనించాను నా కళ్ళు విపరీతంగా దురద పెట్టాయని. చాలా అచేతనంగా నేను కళ్ళని రుద్దుకున్నాను. నేను నా కళ్ళు తెరిచేదాకా డాన్యువాన్ నన్ను కుదుపుతూనే ఉన్నాడు. అతని కుండలో నుండి కొన్ని నీళ్లు అతని అరచేతిలోకి తీసుకుని నా మొహం పైన చల్లాడు. ఆ భావన చాలా అసహ్యకరంగా ఉంది. ఆ నీళ్లు చల్లదనం ఎంతలా ఉందంటే ఆ చుక్కలు నా చర్మం పైన పుల్లులాగా అనిపించింది. అప్పుడు గమనించా నా శరీరం అంత వెచ్చగా ఉందని. నాకు జ్వరం వచ్చింది. డాన్యువాన్ కంగారుగా త్రాగటానికి నాకు కొన్ని నీళ్ళు ఇచ్చి తర్వాత నా చెవుల పైన మరియు మెడపైన చల్లాడు. చాలా పెద్ద భయంకరమైన మరియు సుదీర్ఘమైన పక్షి రొదను నేను విన్నాను. ఒక క్షణం శ్రద్ధగా దాన్ని విని డాన్యువాన్ తర్వాత కాళ్ళతో రాళ్లను కొడుతూ తోయటం ద్వారా ఆ పైకప్పును ధ్వంసం చేశాడు. ఆ పైకప్పును పొదల్లోకి విసిరేసి తర్వాత ఆ ప్రక్కకి రాళ్ళని ఒకదాని తర్వాత ఒకదాన్ని అన్నింటినీ విసిరేశాడు. అతను నా చెవిలో గొనిగాడు, కొన్ని నీళ్లు త్రాగు, మనం ఎక్కడ ఉండకూడదు. ఆ రోదన పక్షిది కాదు. మేం అంచును దిగి తూర్పు దిశగా నడక ప్రారంభించాము. ఎటువంటి సమయం ఇవ్వకుండా నా కళ్ళ ముందు కర్టెన్ ఉన్నట్టుగా చిమ్మ చీకటి అలుముకుంది. ఆ పొగమంచు అన్నది ఛేదించరాని అవరోధం. రాత్రిపూట పొగమంచు అన్నది ఎంత అవిటిది అన్నది నేను ఎప్పుడూ గ్రహించలేదు. డాన్యువాన్ ఎట్లా నడిచాడో నేను గ్రహించలేకపోయాను. నేను ఒక గ్రుడ్డివాడిలాగా అతని భుజాన్ని పట్టుకుని ఉన్నాను. ఎందుకో నాకు ఎత్తైన కొండ చర్య అంచున నడుస్తున్న భావన కలిగింది. నా కాళ్ళు కదలనని మొరాయించాయి. నా కారణం డాన్యువాన్ని నమ్మింది మరియు నేను ముందుకు సాగటానికి సిద్ధంగా ఉన్నాను, కానీ నా శరీరం సిద్ధంగా లేదు. అయితే ఆ చిమ్మ చీకట్లో డాన్యువాన్ నన్ను ఈడ్చుకుని వెళ్ళాలి. ఆ భూభాగం గురించి అతనికి ఉత్కృష్టమైన పరిపూర్ణత ఉండి ఉండాలి. ఒకానొక చోటు అతను ఆగి నన్ను కూర్చోబెట్టాడు. నేను అతని భుజాన్ని వదలటానికి సాహసించలేదు. బంజరు గుమ్మటం లాంటి పర్వతం పైన కూర్చుని నేను నా కుడివైపుకు ఒక అంగుళం కదిలితే కఠినమైన అగాధపు లోతులకు అవతల నేను పడిపోతానేమో అనే సందేహపు నీడకు అవతల ఉంది నా శరీరం.
నాకు ఖచ్చితంగా తెలుసు నేను పర్వతపు ప్రక్కన వంపు పైన కూర్చున్నాను అని. ఎందుకంటే నా శరీరం అచేతనంగా కుడివైపుకు కదిలింది. దాన్ని అది నిలువుగా నిలుపుకోవటం కోసం అదట్లా చేసిందని నేను అనుకున్నాను. కనుక ఎంత వీలైతే అంత నేను డాన్ యువాన్కి వ్యతిరేకంగా ఎడం వైపుకు వంగటం ద్వారా భర్తీ చేయటానికి నేను ప్రయత్నించాను. హఠాత్తుగా డాన్ యువాన్ నా నుండి అవతలికి వెళ్ళాడు. అయితే అతని శరీరం ఆసరా లేకపోవటం వలన నేను నేలపైన పడ్డాను. నేలను స్పృశించటం అన్నది సమతుల్య భావాన్ని తిరిగి పునరుద్ధరించింది. నేనొక చదునుగా ఉన్న స్థలం పైన పడున్నాను. నా చుట్టుప్రక్కలను ముట్టుకోవటం ద్వారా అవేంటి అనేది తెలుసుకోవటం మొదలుపెట్టాను. నేను ఎండు ఆకుల్ని మరియు కొమ్మల్ని గుర్తించాను. ఆ మొత్తం ప్రదేశమంతా ప్రసరింపజేసే ఒక మెరుపు మెరిసింది. హఠాత్తుగా మరియు అతి భయంకరమైన ఉరుము డాన్ యువాన్ నా ఎడం ప్రక్కన నిల్చొని ఉండటం నేను చూశాను. పెద్ద చెట్లు మరియు నా వెనుక కొన్ని అడుగుల దూరంలో ఒక చాలా తక్కువ లోతున్న గుహను నేను చూశాను. ఆ గుహలోకి వెళ్ళమని డాన్ యువాన్ నాకు చెప్పాడు. నేను దానిలోకి ప్రాకి నా వీపును ఆ గుహ గోడకి ఆంచి కూర్చున్నాను. నన్ను పూర్తి నిశ్శబ్దంగా ఉండమని మెల్లగా చెప్పడం కోసం డాన్ యువాన్ నా పైకి వంగుతున్నాడు అనిపించింది. ఒకదాని తరువాత ఒకటిగా అక్కడ 3 మెరుపులు మెరిశాయి. క్షణకాలం చూపులో డాన్ యువాన్ నా ఎడం వైపు బార్షిపెట్లు వేసుకుని కూర్చోవటం చూశాను. దానిలో 2 లేదా 3 వ్యక్తులు కూర్చోవటానికి సరిపడే అంత పెద్దగా ఒక పుటాకార బోర్లించిన కొబ్బరి చెప్ప ఆకారంలో నిర్మితమై ఉంది ఆ గుహ. ఆ కొండరాయికి అడుగున చెక్కబడి ఉంది ఒక గుంట చూడటానికి. దానిలోకి ప్రాకటం అన్నది నేను తెలివిగా చేసిన పనని నిజంగా అనుకున్నాను. ఎందుకంటే నేను ఒకవేళ నడిచుంటే ఆ రాయి తలకు తగిలి ఉండేది. ఆ పొగమంచు ముద్ద అన్నది ఎంత మందంగా ఉందో చూపించింది మెరుపు యొక్క ప్రకాశం. నెరిసిన పొగమంచు ముద్ద యొక్క అపారదర్శక కాంతికి వ్యతిరేకంగా అపారమైన చెట్ల మానుల రూపురేఖల్ని నేను గుర్తించాను. పొగమంచు మరియు మెరుపు 2 ఒకదానికొకటి భాగస్వాములని, అయితే క్షీణించిపోతున్న నా జాగరూకతను నిలిపి ఉంచుకోవాలని, ఎందుకంటే శక్తి గురించిన యుద్ధంలో నేను నిమగ్నమై ఉన్నాను. డాన్ యువాన్ మెల్లమెల్లగా చెప్పాడు. ఆ క్షణంలో ఆ మొత్తం దృశ్యాన్ని ఒక కళ లాంటి స్థితికి తీసుకొచ్చింది. ఒక బ్రహ్మాండమైన మెరుపు కాంతి ఏకరీతిలో దాన్ని విస్తరింపజేసే మరియు విద్యుత్తు ఉత్సర్గ కాంతిని పెంచేటటువంటి ఒక తెల్లటి వడపాతలాగా ఉంది పొగమంచు. ఆ పొగమంచు అన్నది బారు చెట్ల మధ్య వేలాడుతున్న దట్టమైన తెల్లటి పదార్థంలాగా, కానీ నేల స్థాయిలో నా ఎదురుగా అది పలచబడుతున్నట్టుగా ఉంది. నేను చాలా స్పష్టంగా ఆ ప్రదేశం యొక్క లక్షణాలని పోల్చుకున్నాను. మేము దేవదారు వృక్షాలతో ఉన్న అడవిలో ఉన్నాము. మా చుట్టూ చాలా పొడవైన చెట్లు ఉన్నాయి. అవి ఎంత చాలా పెద్దగా ఉన్నాయంటే ఇంతకుముందు మేము అక్కడ ఉన్నామో ఎక్కడ నుండి వచ్చామో నాకు తెలియకపోతే మేము ఎర్రచందన చెట్ల అడవుల్లో ఉన్నామని నేను రూఢిగా చెప్పేవాడిని. ఒకదాని ప్రక్కన ఒకటి అట్లా మెరుపుల పరంపర చాలా నిమిషాలు కొనసాగింది. అక్కడ ప్రతి మెరుపు కూడా ఆ లక్షణాలని అప్పటికే నేను చాలా స్పష్టంగా గమనించినట్టుగా చేశాయి. నా ఎదురుగా ఒక ఖచ్చితమైన కాలిబాటను చూశాను. దానిపైన ఎటువంటి మొక్కలు పెరిగి లేవు. ఆ కాలిబాట చెట్లు లేని ప్రదేశంలోకి అంతమైపోయినట్లు ఉంది చూడటానికి. అవి ఎక్కడ నుండి వస్తున్నాయో తెలియనటువంటి చాలా మెరుపుల వెలుగుల్ని కనిపెట్టుకుని ఉండలేకపోయాను. అయితే ఆ దృశ్యం ఎంత తీవ్రమైనదిగా ప్రకాశించింది అంటే నేను చాలా ఎక్కువ ఉపశమనాన్ని పొందాను. భారీ చీకటి తెరలను పైకెత్తే అంతటి కాంతి అక్కడ ఎప్పుడైతే ఉందో అప్పుడు నా భయాలు మరియు అనిశ్చితులు తొలగిపోయాయి. కనుక ఎప్పుడైతే ఆ మెరుపుల వెలుగుల మధ్య సుదీర్ఘ విరామం ఏర్పడిందో అప్పుడు నా చుట్టూ ఉన్న చీకటి వల్ల నేను నిశ్చేష్టుణ్ణి అవ్వలేదు. బహుశా నేను సరిపోయేంతగా చూశానని,
అయితే ఇప్పుడు నా దృష్టిని ఉరుము యొక్క శబ్దంపై ఉంచాలని డాన్ యువాన్ మెల్లగా చెప్పాడు. అవి చాలా భయంకరంగా ఉన్నాయి అనేది వాస్తవమైనప్పటికీ నేను అస్సలు ఉరుములపై ఎటువంటి దృష్టి పెట్టలేదని గ్రహించి ఆశ్చర్యపోయాను. నేను ఆ శబ్దాన్ని అనుసరించి అవి ఏ దిక్కు నుండి వచ్చాయో అటువైపు చూడమని డాన్ యువాన్ చెప్పాడు. అక్కడ ఇంకా మెరుపుల పరంపరలు మరియు ఉరుములు ఇంకా ఎంత మాత్రం లేవు. అయితే గాఢమైన వెలుతురు మరియు ఉరుములు శబ్దం యొక్క చెదురు ముదురు వెలుతురులు మాత్రమే ఉన్నాయి. చూడటానికి ఉరుములు ఎప్పుడు నా కుడివైపు నుంచే వచ్చాయి. పొగమంచు వెళ్ళిపోతోంది. అయితే నేను ఆ చిమ్మ చీకటికి అప్పటికే అలవాటు పడి ఉండటం వలన మొక్కలు మరియు పొదల సమూహాన్ని నేను పోల్చుకోగలిగాను. ఉరుము మరియు మెరుపు కొనసాగాయి. అయితే హఠాత్తుగా నా కుడివైపు మొత్తం తెరుచుకుంది. నేను ఆకాశాన్ని చూడగలిగాను. మెరుపులతో కూడిన గాలివాన చూడటానికి నా కుడివైపుకు కదులుతూ ఉన్నట్టుగా ఉంది. అక్కడ ఇంకొక మెరుపు మెరిసింది. అయితే ఆ వెలుతురులో నా పూర్తి కుడివైపున సుదూర పర్వతాన్ని చూశాను. చాలా ఎక్కువ పర్వత సమూహ రూపురేఖల్ని చూపిస్తూ ఆ వెలుతురు దాని నేపథ్యాన్ని ప్రసరింపచేసింది. ఆ పర్వతం పైన నేను చెట్లను చూశాను. ప్రకాశవంతమైన తెల్లని ఆకాశం పైన అధ్యారోహితమైన చక్కటి నల్లని కటౌట్స్ లాగా ఉన్నాయని చూడటానికి. మా చుట్టూ పొగమంచు పూర్తిగా పోయింది. అక్కడ స్థిరమైన గాలి ఉంది. అయితే నేను నా ఎడం వైపున్న పెద్ద చెట్టులో ఆకుల రాపిడిని వినగలిగాను. ఆ మెరుపులతో కూడిన గాలివాన వెలుతురు ఆ చెట్లపై ప్రసరించటానికి వీలు లేకుండా చాలా దూరంగా ఉన్నట్టుంది. కానీ నాకు ఆ చెట్ల నల్లని ఆకారాలు స్పష్టంగా ఉన్నాయి. నా కుడివైపు సుదూర పర్వత సమూహం పరిధితో ఎడం ప్రాకకి పరిమితమైన అడవితో ఉన్న దాన్ని పోల్చుకోగలిగేటట్టుగా నాకు అనుమతి వచ్చింది. ఆ గాలివాన మెరుపు చూడటానికి అది ఎట్లా ఉందంటే నేను అస్సలు చూడలేకపోయినటువంటిది ఏదైతే ఉందో అటువంటి ఒక చీకటి లోయలోకి నేను చూస్తున్నట్టుగా ఉంది. ఆ మెరుపులతో కూడిన గాలివాన ఉన్న పరిధి ఆ లోయకు వ్యతిరేక దిక్కున ఉంది. అయితే అప్పుడు వర్షం మొదలైంది. నేను ఎంతవరకు అయితే అంతవరకు నన్ను నేను వెనక్కి రాయికి ఆనుకునేలా తోసుకున్నాను. నా టోపీ నాకు మంచి రక్షణంగా తోడ్పడింది. నాకు మోకాళ్ళని నా ఛాతీకి ఆంచి కూర్చోవటం వలన నా పిక్కలు మరియు బూట్లు మాత్రమే తడిశాయి. సుదీర్ఘ సమయం వర్షం పడింది. వర్షం గోరువెచ్చగా ఉంది. దాన్ని నేను నా పాదం పైన అనుభవించాను. ఆ తర్వాత నేను నిద్రపోయా. పక్షుల కూతలు నన్ను మేల్కొల్పాయి. డాన్ యువాన్ గురించి నేను చుట్టూతా చూశాను. అతను అక్కడ లేడు. మామూలుగా అయితే అతను నన్ను అక్కడ ఒంటరిగా వదిలేయటం అన్నది పెద్ద ఆశ్చర్యపోవలసిన విషయం కాదు. కానీ ఆ చుట్టుప్రక్కల నేను చూసినవి నాకు షాక్ కలిగించి దాదాపుగా నన్ను కదలకుండా చేశాయి. నేను పైకి లేచి నిలబడ్డాను. నా కాళ్ళు తడిలో నానుతూ ఉన్నాయి. నా టోపీ అంచు చాలా చిన్నగా మడతపడి ఉంది. అయితే దానిలో ఇంకా కొన్ని నీళ్లు ఉన్నట్లుగా ఉన్నాయి. అవి నాపైన ఒలిగాయి. నేనస్సలు గుహలోనే లేను, కానీ కొన్ని దట్టమైన పొదల క్రింద ఉన్నాను. ఒక క్షణం నేను అసమానమైన గందరగోళాన్ని అనుభవించాను. పొదలతో కప్పబడి ఉన్న రెండు చిన్న మట్టి కొండల మధ్యనున్న చదునుగా ఉన్న కొంత మేర నేలపైన నిలబడి ఉన్నాయి. నా ఎడం వైపు చెట్లు లేవు మరియు నా కుడి వైపు లోయ లేదు. నా ఎదురుగా ఏదైతే అడవిలో నడక మార్గాన్ని చూశానో అక్కడ అతిపెద్ద పొద ఉంది. నేను సాక్షిగా చూస్తున్న దాన్ని నమ్మటానికి నిరాకరించాను. వాస్తవానికి సంబంధించిన నా రెండు వివరణల యొక్క విరుద్ధత నేను ఎటువంటి వివరణ ఇవ్వటానికి వీలు కాకుండా పెనుగులాడేలా చేసింది. నేను ఒళ్ళు తెలియకుండా పడుకుని ఇప్పుడు నన్ను లేపకుండా నన్ను భుజాన వేసుకుని ఇంకొక చోటుకి డాన్ యువాన్ నన్ను తీసుకెళ్లే అవకాశం ఖచ్చితంగా ఉందనే ఆలోచన నాకు వచ్చింది. నేను అప్పటిదాకా పడుకున్న ప్రదేశాన్ని పరీక్షించాను. అక్కడ నేల పొడిగా ఉంది. అయితే అలాగే ఆ చోటు ప్రక్కన ఎక్కడైతే డాన్ యువాన్ ఉండాలో అది కూడా పొడిగానే ఉంది. నేను కొన్నిసార్లు అతన్ని పిలిచాను. అయితే నాకు ఆతృత అనిపించి ఎంత పెద్దగా అయితే అంత పెద్దగా పేరు పెట్టి అరిచాను.
కొన్ని పొదల వెనుక నుండి అతను బయటికి వచ్చాడు. వెంటనే అక్కడ జరుగుతున్నది ఏంటో డాన్ యువాన్ తెలుసనే ఎరుకతో ఉన్నాను నేను. అతని నవ్వు చాలా తొంటరిగా ఉండి నేను కూడా నవ్వాను. డాన్తో మాట్లాడుతూ, ఎటువంటి సమయాన్ని నేను వృధా చేయదలుచుకోలేదు. నాకు ఏం జరిగింది అనే విషయాన్ని వెళ్ళగక్కాను. నా రాత్రి నివిడి భ్రాంతులకు సంబంధించిన ప్రతి వివరాన్ని ఎంత అవకాశం ఉంటే అంత జాగ్రత్తగా నేను వివరించాను. డాయ్ నాకు అడ్డుపడకుండా చెప్పింది అంతా విన్నాడు. అయితే డాయ్ అతని మొహాన్ని గంభీరంగా ఉంచకుండా చాలాసార్లు నవ్వటం మొదలుపెట్టాడు. అయితే వెంటనే అతను స్థిమితత్వానికి తిరిగి చేరుకున్నాడు. 3 లేదా 4 సార్లు నేను అతని వ్యాఖ్యల గురించి అడిగాను. ఆ మొత్తం వ్యవహారం అంతా కూడా అతనికి కూడా అర్థం కానట్టుగా అతను తలను అటు ఇటు మాత్రమే కుదిపాడు. నేను చెప్పటం పూర్తయిన తరువాత అతను నా వైపు చూసి అన్నాడు, నువ్వు చాలా అప్రియంగా ఉన్నావు చూడటానికి. బహుశా నువ్వు పొదల చాటుకు వెళ్లాల్సిన అవసరం ఉందనుకుంటా. అతను ఒక్క క్షణం కూత పెట్టి ఆ తర్వాత నేను నా బట్టలు విప్పి పిండటం వలన అవి ఎండుతాయి అన్నాడు. సూర్యకాంతి అపారంగా ఉంది. అక్కడ చాలా కొన్ని మేఘాలు మాత్రమే ఉన్నాయి. అది గాలులతో కూడిన వడిగల రోజు. అతను కొన్ని మొక్కల్ని చూడటం గురించి వెళ్తున్నాడు అని. అయితే నన్ను నేను కొంచెం నెమ్మది చేసుకుని తర్వాత ఏదైనా తిని ఆ తర్వాత నేను నెమ్మదించి మరియు దృఢంగా అయ్యేదాకా అతన్ని పిలవద్దని చెప్పి డాన్ యువాన్ అవతలికి నడుచుకుంటూ వెళ్ళిపోయాడు. నిజంగా నా బట్టలు తడిగా ఉన్నాయి. అవి ఎండటం కోసం నేను ఎండలో కూర్చున్నాను. నేను విశ్రాంతి పొందటానికి ఉన్న ఒకే ఒక్క మార్గం ఏంటి అంటే నేను నా నోట్స్ బయటికి తీసి రాసుకోవాలి అని అనుకున్నాను. నేను నా నోట్స్పై పనిచేస్తూ తిన్నాను. కొన్ని గంటల తర్వాత నేను చాలా చక్కగా సేద తీరిన తర్వాత నేను డాన్ యువాన్ని పిలిచాను. పర్వత ప్రాంతం పైన దగ్గరలో ఉన్న ఒక చోటు నుండి అతను సమాధానం ఇచ్చాడు. సొరకాయ కూజాలని తీసుకుని పైన అతను ఉన్న చోటుకి నన్ను ఎక్కమన్నాడు. నేను ఆ స్థలానికి చేరుకునేసరికి ఒక నునుపైన రాయి పైన అతను కూర్చుని ఉండటం నేను చూశాను. ఆ సొరకాయల్ని తెరచి అతను ఆహారాన్ని వడ్డించుకున్నాడు. నేను ఎక్కడ మొదలు పెట్టాలో నాకు తెలియలేదు. నేను అడగాల్సిన విషయాలు చాలా ఉన్నాయి. అక్కడ చూడడానికి అతను నా మానసిక స్థితిని అర్థం చేసుకున్నట్టుగా ఉన్నాడు. గొప్ప ఆనందంతో నవ్వాడు. నీకెట్లా అనిపించింది? సరసమైన గొంతుతో డాన్ యువాన్ అడిగాడు. నేను ఏది చెప్పాలనుకోలేదు. నేను ఎప్పటికీ కలతగానే ఉన్నాను. ఒక చదునుగా ఉన్న రాయి పైన కూర్చోమని డాన్ యువాన్ కోరాడు. ఆ రాయి ఒక పవర్ ఆబ్జెక్టు అని. అయితే కొంతసేపు నేను ఇక్కడ ఉండటం వలన నేను పునరుద్ధరించబడతాను అని అతను అన్నాడు. క్రింద కూర్చో విరసంగా డాన్ యువాన్ ఆజ్ఞాపించాడు నన్ను. డాన్ యువాన్ నవ్వలేదు. అతని కళ్ళు చొచ్చుకుపోయేట్టుగా ఉన్నాయి. నేను స్వయంచాలికంగా క్రింద కూర్చున్నాను. చిరచిరలాడుతూ ఉండటం వలన శక్తితో నేను అజాగ్రత్తగా ఉన్నానని, అయితే నేను దానికి ముగింపు పలకాలని, లేదా శక్తి మనిద్దరికీ వ్యతిరేకంగా తిరగటం వలన మనం ఎప్పటికీ బ్రతికుండగా ఆ నిర్మానుష్యమైన కొండల్ని వదిలి వెళ్ళలేమని అతను అన్నాడు. కొంతసేపు విరామం తర్వాత డాన్ యువాన్ మామూలుగా అడిగాడు, నువ్వు కల కనటం డ్రీమింగ్ ఎట్లా ఉంది? నా చేతుల వైపు చూడమని నేను ఆజ్ఞని ఇచ్చుకోవటం ఎంత కష్టంగా తయారైందో నేను అతనికి వివరించాను. మొట్టమొదట అది సాపేక్షంగా సులభం. బహుశా ఎందుకంటే ఆ తలంపుకు సంబంధించిన కొత్తదనం వలన నా చేతుల వైపు నేను చూడాలి అని నాకు నేను గుర్తు చేసుకోవటంలో నాకు ఎటువంటి ఇబ్బంది అవ్వలేదు. కానీ ఆ ఉత్తేజం మెల్లగా తగ్గి కొన్ని రాత్రులు అస్సలు నేను దాన్ని చెయ్యలేకపోయాను. పడుకోవటానికి నువ్వు హెడ్ బ్యాండ్ తొడుక్కోవాలి అతను అన్నాడు. హెడ్ బ్యాండ్ను సంపాదించడం అన్నది గమ్మత్తైన యుక్తి. నేను నీకు ఒకటి ఇవ్వలేను, ఎందుకంటే నీ అంతటి నువ్వు ఇంతకుముందు నువ్వు చేసిన వాటితో ఎటువంటి సంబంధం లేకుండా మళ్ళీ మొట్టమొదటి నుండి దాన్ని తయారు చేయాలి.
కానీ నీ కలలో దానికి సంబంధించిన దృష్టి దర్శనం రాకుండా ఉన్నంత వరకు నువ్వు దాన్ని చెయ్యలేవు. నేను చెప్పింది నువ్వు అర్థం చేసుకున్నావా? ఒక ప్రత్యేకమైన దృష్టి దర్శనం ప్రకారం ఆ హెడ్ బ్యాండ్ తయారు చేయాలి. అయితే నీ తలపై బిగుతుగా సరిపోవటానికి దానికి ఖచ్చితంగా ఒక పేలిక ఉండాలి, లేదా చాలా బాగా అది ఒక బిగుతైన టోపీలాగా ఉండొచ్చు. ఎప్పుడైతే ఒకడు ఒక శక్తితో నిండిన వస్తువుని తలపైన ధరిస్తాడో అప్పుడు కలకనటం సులభం అవుతుంది. నువ్వు ఒక టోపీని లేదా ఒక సన్యాసిలాగా ముసుగు ధరించి నిద్రకు ఉపక్రమించవచ్చు, కానీ అవన్నీ నీకు తీవ్రమైన కలలను కలిగిస్తాయి. కానీ కలకనటాన్ని డ్రీమింగ్ కాదు. డాన్ యువాన్ కొంతసేపు నిశ్శబ్దంగా ఉండి ఆ తర్వాత వేగవంతమైన మాటల సమూహంలో అతను చెప్పింది ఏంటంటే, హెడ్ బ్యాండ్కి సంబంధించిన దృష్టి దర్శనం అన్నది కలకనటంలో మాత్రమే జరగనవసరం లేదని, మెలకువకు స్థితిలో మరి ఎటువంటి హేతుబద్ధంగా కనిపించని పర్యవసానంగా కానీ మరి పూర్తి అసంబద్ధమైన సంఘటనలు ఎటువంటివి అంటే పక్షులు ఎగరటాన్ని గమనిస్తూ ఉండటం, నీళ్లు కదలిక, మేఘాలు మరియు అటువంటి వాటి వల్ల కూడా జరగవచ్చని చెప్పాడు. శక్తిని వేటాడేవాడు ప్రతిదాన్ని గమనిస్తాడు, డాన్ యువాన్ కొనసాగించాడు. అయితే ప్రతిదీ డాన్ యువాన్కి ఏదో ఒక రహస్యాన్ని చెబుతుంది. కానీ అవన్నీ అతనికి రహస్యాలను చెబుతున్నట్టుగా ఒకడికి ఖచ్చితంగా ఎట్లా తెలుస్తుంది? నేను అడిగాను. సరైన వివరణని అతను తయారు చేయటానికి అనుమతి ఇచ్చే ఒక నిర్దిష్టమైన సూత్రం అతని దగ్గర ఉండాలని నేను అనుకున్నాను. ఖచ్చితంగా తెలుసుకోవాలి అంటే ఉన్న ఒకే ఒక దారి నువ్వు నన్ను చూడటానికి వచ్చిన మొదటి రోజు మొదలుకొని నేను నీకిచ్చిన అన్ని సూచనల్ని అనుసరించటం. అతను అన్నాడు, శక్తిని సంపాదించాలంటే ఒకడు ఖచ్చితంగా పవర్తో జీవించాలి. డాన్ యువాన్ చాలా దయగా నవ్వాడు. చూడటానికి డాన్ యువాన్ అతని ఉగ్రతను తీసేసినట్టుగా ఉన్నాడు. నా భుజం పైన మెల్లగా తట్టాడు కూడా. అతను, నీ శక్తితో నిండిన ఆహారం తిను, డాన్ యువాన్ నన్ను కోరాడు. కొంత ఆహారం నేను తినటం మొదలుపెట్టాను. అయితే వెంటనే ఉన్నట్టుండి నాకు ఒక గ్రహింపు వచ్చింది. ఏమనంటే బహుశా ఆ ఆహారం విభ్రమ పదార్థం కలిగి ఉంటుంది, అందుకే భ్రాంతి. ఒక్క క్షణం దాదాపుగా నేను ఉపశమనం అనుభవించాను. ఒకవేళ ఆ ఆహారంలో ఏదో అతను పెట్టుంటే నా మరీచికలు అన్నవి ఖచ్చితంగా అర్థం చేసుకోగలిగేవే. ఆ శక్తితో నిండిన ఆహారంలో అస్సలేమన్నా దాంట్లో ఉందేమో నాకు చెప్పమని డాన్ యువాన్ అడిగాడు. డాన్ యువాన్ నవ్వాడు, కానీ నాకు సూటిగా సమాధానం చెప్పలేదు. నేను కోపం తెచ్చుకోనని లేదా కనీసం చికాకు పడనని కానీ నేను తెలుసుకోవాలని అనుకుంటున్నానని అప్పుడైతే నా వ్యక్తిగత సంతృప్తితో ఆ ముందు రోజు రాత్రికి సంబంధించిన సంఘటనల్ని నేను వివరించగలనని అతనికి భరోసా ఇస్తూ డాన్ యువాన్ బలవంతం పెట్టాను. అతన్ని కోరాను, బుజ్జగించాను, పొగడ్తల ద్వారా ప్రోత్సహించాను. అయితే చివరికి నాకు నిజం చెప్పమని డాన్ యువాన్ అర్థించాను. నువ్వు బొత్తిగా పిచ్చెక్కిపోయి ఉన్నావు, నమ్మలేనట్టుగా సంజ్ఞలతో అతని తలను అడ్డుగా ఊపుతూ డాన్ యువాన్ అన్నాడు, నీకొక కృత్రిమమైన ధోరణి ఉంది. శక్తి తప్పితే ఆ ఆహారంలో ఇంకేమీ లేదు. శక్తి దానంతటది తప్పితే అయినప్పటికీ ఆ ఆహారం తినమని నేను నీకు చెప్పాను. దాన్ని నువ్వు ఎక్కువ తినలేకపోయావు, ఎందుకంటే నీకున్న మూర్ఖత్వం కారణంగా. నిన్న రాత్రి నీకు జరిగింది హాస్యం కాదు, లేదా సరదాగా జరిగింది కాదు. నువ్వు శక్తితో కలవటం జరిగింది. పొగమంచు, చిమ్మ చీకటి, మెరుపు, ఉరుము మరియు వర్షం ఇవన్నీ కూడా శక్తి గురించిన గొప్ప యుద్ధంలోని భాగమే. ఒక అవివేకికి సంబంధించిన అదృష్టం ఉంది నీకు. అటువంటి ఒక యుద్ధం గురించి ఒక యోధుడు ఏదైనా ఇచ్చేయొచ్చు. నా వాదన ఏంటంటే ఆ మొత్తం సంఘటన శక్తి గురించిన యుద్ధం కాకపోవచ్చు, ఎందుకంటే అది వాస్తవంగా లేదు కనుక. అయితే వాస్తవం ఏమిటి? చాలా మెల్లగా డాన్ యువాన్ అడిగాడు. ఇది మనం దేన్ని చూస్తూ ఉన్నామో అది వాస్తవం చుట్టుప్రక్కల చూపిస్తూ నేను అన్నాను. కానీ అలాగే నిన్న రాత్రి నువ్వు చూసిన వంతెన మరియు అలాగే అడవి మరియు మిగిలినవి అన్నీ కూడా. అయితే అవన్నీ వాస్తవమైతే ఇప్పుడు అవి ఎక్కడ ఉన్నాయి? అవి ఇక్కడే ఉన్నాయి. నీకు సరిపడినంత శక్తి ఉంటే నువ్వు వాటిని తిరిగి పిలవవచ్చు.
ఇప్పుడు నువ్వు ఆ పని చేయలేవు. ఎందుకంటే మాటి మాటికి అనుమానించడం మరియు వేధించడం అన్నవి చాలా ఉపయోగకరమైనవి అని నువ్వు అనుకుంటావు. అది అట్లా ఉపయోగకరమైనది కాదు మై ఫ్రెండ్. అది అట్లా కాదు. ఇక్కడే మన ఎదురుగా లోకాలు, వాటిపైన ఇంకా లోకాలు ఉన్నాయి. అయితే దాన్ని చూసి నవ్వటానికి ఏమీ లేదు. ముందు రాత్రి నేను నీ భుజాన్ని పోయి ఉంటే నీకు అవసరమున్నా లేకపోయినా నువ్వు ఆ వంతెన పైన నడుచుండేవాడివి. నీ గురించి ఎదురు చూస్తున్న గాలి నుండి ఇంతకుముందు నేను నిన్ను కాపాడాల్సి వచ్చింది. మీరు నన్ను కాపాడి ఉండకపోతే ఏం జరుగుండేది? నీకు సరిపడా అంత శక్తి లేకపోవటం వలన గాలి నిన్ను తేలిక చేసుండి బహుశా లోయలోకి తోసేయటం ద్వారా నిన్ను చంపి ఉండేది కూడా. అయితే పొగమంచు అన్నది నిన్ను రాత్రి వాస్తవమైన విషయం. ఆ పొగమంచులో 2 విషయాలు జరిగి ఉండేవి. అయితే నువ్వు ఆ వంతెన పైన నడుచుకుంటూ అవతల వైపుకు వెళ్ళేవాడివి, లేదా నువ్వు చనిపోయి ఉండేవాడివి. ఆ రెండింటిలో ఏదైనా కూడా శక్తికి నువ్వు చనిపోయి ఉండేవాడివి. ఏదైనా కూడా శక్తి పైన ఆధారపడి ఉంటుంది. ఏమైనప్పటికీ ఆ రెండింటిలో ఏదైనా కూడా శక్తి పైన ఆధారపడి ఉంటుంది. ఏమైనప్పటికీ ఒకటి మాత్రం ఖచ్చితం. నేను నిన్ను కాపాడి ఉండకపోతే దేంతోనూ సంబంధం లేకుండా ఆ వంతెన పైన నడుస్తూ ఉండేవాడివి. అదే శక్తి యొక్క లక్షణం. ఇంతకుముందు నేను చెప్పినట్టుగా అది నిన్ను ఆజ్ఞాపిస్తుంది. అయినప్పటికీ అది నీ ఆజ్ఞానుసారం ఉంటుంది. ముందు రాత్రి ఉదాహరణకి ఆ వంతెన పైన నడవటానికి నిన్ను ఒత్తిడి చేసి ఉండేది. అలాగే ఆ తర్వాత నువ్వు నడుస్తూ ఉన్నప్పుడు నిన్ను మానసికంగా మరియు శారీరకంగా బలోపేతం చేయటానికి అది నీ ఆజ్ఞానుసారం నడుచుండేది. నేను నిన్ను ఆపేశాను ఎందుకంటే శక్తిని ఉపయోగించే ఎటువంటి వనరులు, సామర్థ్యం నీకు లేవు అని నాకు తెలుసు. అయితే పవర్ లేకుండా ఆ వంతెన శిథిలమైపోయేది. మీ అంతట మీరు ఆ వంతెనని చూసారా డాన్యువాన్? లేదు, నేను శక్తిని మాత్రమే చూశాను. అది బహుశా ఏదైనా అవ్వచ్చు. నీకు శక్తి అన్నది ఈసారి ఒక వంతెన. ఎందుకు వంతెన అన్నది నాకు తెలియదు. మనం అత్యంత వింతైన మిస్టీరియస్ జీవులం. పొగమంచులో మీరు ఎప్పుడైనా వంతెనని చూసారా డాన్యువాన్? ఎప్పుడు చూడలేదు. అయితే అది ఎందుకంటే నేను నీలాగా కాదు. నేను వేరేవి చూశాను. శక్తి గురించిన నా యుద్ధాలు నా వాటికంటే చాలా భిన్నమైనవి. మీరు ఏం చూశారు డాన్యువాన్? మీరు నాకు చెప్పగలరా? పొగమంచులో శక్తి గురించిన నా మొదటి యుద్ధ సమయంలో నేను నా శత్రువుల్ని చూశాను. నీకు శత్రువులు ఎవరూ లేరు. నువ్వు మనుష్యులను ద్వేషించవు. అప్పుడు నేను ద్వేషించేవాడిని. మనుషులను ద్వేషించటంలో నేను అతిగా భగ్నమై ఉండేవాడిని. ఇంకా నేను అట్లా ఎంత మాత్రమో చేయను. నేను నా ద్వేషాన్ని పూర్తిగా అంతం చేసేసుకున్నాను. కానీ అప్పుడు నా ద్వేషం దాదాపుగా నన్ను నాశనం చేసేసింది. ఇంకొక వైపు శక్తి గురించిన నీ యుద్ధం అన్నది చాలా శుభ్రమైనది, నాణ్యమైనది. అది నిన్ను దహించట్లేదు. నీ యొక్క పనికిమాలిన ఆలోచనలతో మరియు అనుమానపు ఉద్దేశ్యాలతో నువ్వే వ్యయము చేసుకుంటున్నావు. నిన్ను నువ్వు అతిగా భగ్నం చేసుకునే నీ దారి అది. పొగమంచు నీతో చాలా స్వచ్ఛంగా ఉంది. నీకు దాంతో ఒక అనుబంధం ఏర్పడింది. అది ఒక బ్రహ్మాండమైన వంతెనని నీకు ఇచ్చింది. అయితే ఆ వంతెన ఇప్పటి నుండి ఆ పొగమంచులో ఉంటుంది. ఏదో ఒకరోజు నువ్వు దాన్ని దాటేదాకా మాటి మాటికి దానంతటది దాన్ని నీకు బయలుపరుస్తూ ఉంటుంది. నువ్వేం చేస్తున్నావో నీకు తెలిసేంత వరకు ఈ రోజు నుండి నీ అంతట నువ్వు పొగమంచు ప్రాంతాలలో నడవద్దని నేను దృఢంగా సూచిస్తున్నాను. శక్తి అనేది చాలా భయంకరమైన వ్యవహారం. దాన్ని సంపాదించాలి, మరి దాన్ని ఆజ్ఞాపించాలంటే దాన్ని మొదలు పెట్టడానికి ఒకడికి శక్తి ఉండాలి. అయితే శక్తి గురించిన యుద్ధంలో ఒకడు కొనసాగటానికి కావలసినవి పోగయ్యే వరకు కొంచెం కొంచెంగా దాన్ని నిల్వ చేసుకునే అవకాశం ఉంది. శక్తి గురించిన యుద్ధం అంటే ఏంటి? నిన్న రాత్రి నీకు జరిగింది ఏదైతే ఉందో అది శక్తి గురించిన పోరాటానికి ఆరంభం. నువ్వు చూసిన దృశ్యాలు శక్తికి సంబంధించిన ఆసనము. ఏదో ఒకరోజు అవి నీకు విదితం అవుతాయి. ఆ దృశ్యాలు చాలా అర్థవంతమైనవి. మీ అంతటి మీరు వాటి అర్థాన్ని నాకు చెప్పగలరా డాన్యువాన్? లేదు, ఆ దృశ్యాలు నువ్వు వ్యక్తిగతంగా గెలుచుకున్నవి.
వాటిని ఎవరితోనూ పంచుకోకూడదు. కానీ క్రితం రాత్రి జరిగింది ఆరంభం మాత్రమే. ఒక చిన్న ఘర్షణ, నిజమైన పోరాటం నువ్వు వంతెనని దాటిన తరువాత సంభవిస్తుంది. అవతలి పక్కన ఏమి ఉంటుంది అది నీకు మాత్రమే తెలుస్తుంది. ఆ అడవి గుండా వెళ్ళే కాలినడక ఎక్కడ అంతమవుతుందో అన్నది నీకు మాత్రమే తెలుస్తుంది. కానీ అదంతా ఎటువంటిది అంటే అది నీకు జరగవచ్చు లేదా జరగకపోవచ్చు. ఆ తెలియని కాలబాటలు మరియు వంతెనలు గుండా ప్రయాణం చేయాలంటే ఒకడికి అతని సొంతంగా తగినంత శక్తి ఉండాలి. ఒకడికి తగినంత శక్తి లేకపోతే ఏమవుతుంది? చావు ఎప్పుడు ఎదురు చూస్తూ ఉంటుంది. అయితే యోధుడి యొక్క శక్తి ఎప్పుడైతే క్షీణిస్తుందో చావు చాలా మామూలుగా అతన్ని తడుతుంది. కనుక ఎటువంటి శక్తి లేకుండా తెలియని దాంట్లోకి అడుగు పెట్టడం అన్నది మూర్ఖత్వం. అక్కడ ఒకడు చావును మాత్రమే కనుక్కుంటాడు. నిజంగా నేను వినటం లేదు. ఆ భ్రాంతి కలిగించిన కర్త బహుశా ఆహారం అనేటువంటి ఆలోచనతో ఆడుకుంటూనే ఉన్నాను. ఆ ఆలోచనలో నన్ను నేను అతిగా భగ్నం చేసుకోవడంతో అది నన్ను బుజ్జగించింది. అదేంటి అన్నది కనుక్కోవటానికి నిన్ను నువ్వు శ్రమ పెట్టకు. ఏదో నా ఆలోచనల్ని చదువుతున్నట్టుగా అతను అన్నాడు. ప్రపంచం అన్నది రహస్యమైనది. ఇది నువ్వు దేన్నైతే చూస్తున్నావో దానికి ఉన్నది మొత్తం అది మాత్రమే కాదు. ప్రపంచానికి ఇంకా ఎక్కువ ఉంది. అక్కడ చాలా చాలా ఎక్కువ. చెప్పాలంటే అది అంతం లేనిది. కనుక నువ్వు కనిపెడదామని ప్రయత్నిస్తూ ఉంటే మొత్తంగా నిజంగా చేస్తుందేంటి అంటే ప్రపంచాన్ని బాగా తెలిసిన దానిలాగా తయారు చేస్తున్నావు. ఏదైతే నువ్వు వాస్తవమని పిలుస్తావో దాంట్లో నువ్వు మరియు నేను ఇప్పుడు ఇక్కడ ఉన్నాం. మామూలుగా ఎందుకంటే మన ఇద్దరికి అది ఏమిటో తెలుసు. నీకు శక్తికి సంబంధించిన ప్రపంచం తెలియదు. అందువల్ల నువ్వు దాన్ని ఒక చాలా బాగా తెలిసిన దృశ్యంలా చెయ్యలేవు. నిజంగా మీరన్న పాయింట్ని నేను వాదించలేనని మీకు తెలుసు. నేనన్నాను, కానీ నా మైండ్ దాన్ని ఒప్పుకోలేదు కూడా. డాన్ యువాన్ నవ్వి నా తలను మెల్లగా ముట్టాడు. నిజంగా నువ్వు పిచ్చివాడివి డాన్ యువాన్ అన్నాడు. అయితే అదేం పర్వాలేదు. ఒక యోధుడిగా జీవించాలంటే ఎంత కష్టమో నాకు తెలుసు. నువ్వు కానీ నా సూచనల్ని అనుసరించి మరి నేను నీకు నేర్పిన అన్ని పనులను చేసి ఉండుంటే ఈ పాటికి ఆ వంతెనని దాటటానికి నీకు తగినంత శక్తి ఉండేది. ప్రపంచాన్ని ఆపటానికి మరి చూడటానికి తగినంత శక్తి ఉండేది. కానీ నాకు పవర్ ఎందుకు కావాలి డాన్ యువాన్? నువ్వు ఇప్పుడు కారణం గురించి ఆలోచించకూడదు. అయితే నువ్వు తగినంత శక్తి నిల్వ చేసుకుని ఉంటే శక్తి దానంతట అదే ఒక ఉత్తమమైన కారణాన్ని నీకు వెతికి పెడుతుంది. వినటానికి వింతగా ఉంది లేదు? ఉంది. వినటానికి వింతగా ఉంది లేదు? మీ అంతటా మీకు శక్తి ఎందుకు డాన్ యువాన్? నేను నీలాగానే నాకది అక్కర్లేదు అన్నట్లు ఉండేవాణ్ణి. అది ఎందుకు కావాలి అన్నదానికి నాకు కారణం కనిపించింది కాదు. నీకున్న అన్ని సందేహాలు నాకు ఉన్నాయి. నాకు ఇవ్వబడిన సూచనల్ని నేను ఎప్పుడూ అనుసరించలేదు లేదా చేయగలనని నేను ఎప్పుడూ అనుకోలేదు. అయితే నాకు మూర్ఖత్వం ఉన్నప్పటికీ నేను తగినంత శక్తిని నిల్వ చేసుకున్నాను. అయితే ఒకరోజు నా వ్యక్తిగత శక్తి ప్రపంచాన్ని పతనమైపోయేలా కొలాప్స్ చేసింది. కానీ ఎవరైనా ప్రపంచాన్ని ఆపాలని ఎందుకు అనుకోవాలి? ఎవరు అనుకోవక్కర్లేదు. అదే అక్కడ విషయం. అది అట్లా జరుగుతుంది అంతే. అయితే ప్రపంచాన్ని ఆపడం ఏ రకంగా ఉంటుందో ఒక్కసారి నీకు తెలిసాక దానికి ఎటువంటి కారణం లేదని నువ్వు గ్రహిస్తావు. చూడు, ఒక యోధుడికి ఉండే ఒకానొక కళ ఏంటంటే ఒక నిర్దిష్టమైన కారణంతో ప్రపంచాన్ని పతనం చేయటం మరియు జీవిస్తూ ఉండటం కోసం దాన్ని తిరిగి పునరుద్ధరించటం. నాకు సహాయపడే సరైన మార్గం ఏంటంటే ప్రపంచాన్ని పతనం చేయటం కోసం ఉండే ప్రత్యేకమైన కారణానికి సంబంధించిన ఉదాహరణని బహుశా అతను నాకు ఇవ్వగలడని డాన్ యువాన్తో అన్నాను. డాన్ యువాన్ కొంతసేపు నిశ్శబ్దంగా అయ్యాడు. చూడటానికి ఏం చెప్పాలా అని ఆలోచిస్తున్నట్టుగా ఉన్నాడు. నేను నీకది చెప్పలేను డాన్ యువాన్ అన్నాడు. దాన్ని తెలుసుకోవడానికి చాలా ఎక్కువ శక్తి ఖర్చు అవుతుంది. నీ అంతట నువ్వే ఏదో ఒకరోజు యోధుడిలా జీవిస్తావు. తర్వాత బహుశా ఆ ప్రశ్నకి నీ అంతట నువ్వు సమాధానం చెప్పుకోవటానికి కావలసినంత వ్యక్తిగత శక్తిని నిల్వ ఉంచుకుంటావు. అతనంతటా అతను శక్తిని నిల్వ చేసుకుంటూ ఈ ప్రపంచంలో మొదటి అడుగు వేసి మొదలు పెట్టడానికి ఒక యోధుడికి
కావలసినవన్నీ దాదాపుగా నేను నీకు బోధించాను. అయినప్పటికీ నాకు తెలుసు నువ్వు అది చెయ్యలేవని. అయితే నేను నీతో సహనంగా ఉండాలి. శక్తికి సంబంధించిన ప్రపంచంలో తనకు తానుగా అతనితో అతను ఉండాలంటే అది జీవితకాలపు పోరాటం చెయ్యాలనే వాస్తవం నాకు తెలుసు. డాన్ యువాన్ ఆకాశం మరియు పర్వతాల వైపు చూశాడు. సూర్యుడు అప్పటికే దాని అస్తమించే దిక్కైన పడమర వైపు దిగుతున్నాడు మరియు పర్వతాలపైన వర్షపు మేఘాలు పరుచుకుంటున్నాయి. ఆ రోజు సమయం ఎంత అయ్యిందో డాన్ యువాన్ ఏమన్నా చెప్పగలడేమో అని అడిగాను. డాన్ యువాన్ క్రిందపడి పొదలపైన దొర్లుతూ పెద్ద పెట్టున నవ్వాడు. అతను పైకి లేచి చేతులు చాచి ఆవలించాడు. ఇంకా సమయం ఉంది డాన్ యువాన్ అన్నాడు. పర్వతం పైన పొగమంచు ప్రోగయ్యేదాకా మనం ఎదురు చూడాలి. ఆ తర్వాత నువ్వు ఆ రాయి పైన నిలబడి అది నీకు చేసిన సహాయాలకు దానికి కృతజ్ఞతలు చెప్పాలి. అది నిన్ను కప్పేయని, అవసరమైతే నీకు తోడ్పడటానికి నేను దగ్గరలోనే ఉంటాను. ఆ పొగమంచులో ఒంటరిగా నిలబడి ఉండటం అనే దృశ్యం నన్ను భయపెట్టింది. అటువంటి హేతు విరుద్ధమైన పద్ధతిలో ప్రతిస్పందించడం అనేది మూర్ఖత్వంగా అనిపించింది. కృతజ్ఞతలు తెలియజేయకుండా నువ్వు ఈ నిర్జీవమైన పర్వతాలని వదిలి వెళ్ళలేవు, స్థిరమైన గొంతుతో డాన్ యువాన్ అన్నాడు. అతను పొందిన సహాయాలకి ప్రాయశ్చిత్తం చేయకుండా ఒక యోధుడి శక్తికి వెన్ను చూపించడు. అతను క్రింద పడుకొని 2 చేతుల్ని తల క్రిందల పెట్టుకొని టోపీతో మోహాన్ని కప్పాడు. పొగమంచు గురించి నేను ఎట్లా ఎదురు చూడాలి? నేను అడిగాను. నేనేం చెయ్యాలి? వ్రాయి. టోపీని మొహంపై ఉంచుకొని అందులో నుంచే అన్నాడు. అయితే నీ కళ్ళని మూయకు, మరి దానికి వెన్ను చూపకు. నేను రాయటానికి ప్రయత్నించాను కానీ ఏకాగ్రతను నిలపలేకపోయాను. నేను లేచి నిలబడి అవిశ్రాంతంగా చుట్టూతా తిరిగాను. డాన్ యువాన్ మొహంపై నుండి టోపీని తీసి అత్యంత చికాకుగా నా వైపు చూశాడు. క్రింద కూర్చో, నన్ను డాన్ యువాన్ ఆజ్ఞాపించాడు. శక్తి గురించిన యుద్ధం ఎప్పటికీ ముగియలేదని, అయితే నేను నా స్పిరిట్కి ప్రశాంతంగా ఉండటం నేర్పాలని అతను అన్నాడు. ఆ పర్వతాలలో నేను చిక్కుపడి పోవాలని నేను అంటే తప్పితే నేను చేసేది ఏది కూడా నా భావాన్ని ఏమార్చకూడదు. డాయ్ లేచి కూర్చుని ఆవశ్యకమైన సంజ్ఞలతో అతని చేతిని కదిపాడు. నేను ఇక్కడ మామూలుగా కంటే అతీతంగా ఏది జరుగుతున్నట్టు ఉండకుండా ఉండాలని, ఎందుకంటే మేము ఇప్పుడు ఉన్నటువంటి శక్తికి సంబంధించిన స్థలం ఏదైతే ఉందో అటువంటి ఒకానొక శక్తికి సంబంధించిన స్థలానికి ఎవరు అయితే అవిశ్రాంతంగా ఉంటారో అటువంటి వారిని హరించే సామర్థ్యం కలిగి ఉంటుంది. అందువల్ల ఆ ప్రాంతంలో ఒకడు వింతైన మరియు బాధించే సంబంధాలు పెంపొందించుకునే అవకాశం ఉంది. అటువంటి సంబంధాలు శక్తికి సంబంధించిన ప్రదేశానికి ఒక మనిషిని దానికే అంటిపెట్టుకునేలా చేస్తాయి. కొన్నిసార్లు జీవితకాలం అతను అన్నాడు. అయితే ఇది నీకు సంబంధించిన స్థలం కాదు. దీన్ని నీ అంతట నువ్వు కనుక్కోలేదు. కనుక నీ గుడ్డలు జారిపోకుండా నీ బెల్టును బిగించుకో. డాన్ యువాన్ మందలింపుగా నాపై ఒక మంత్రంలాగా చేశాయి. ఎటువంటి అంతరాయం కలగకుండా నేను గంటల తరబడి వ్రాసాను. డాన్ యువాన్ నిద్రలోకి జారిపోయి పర్వతం పైనుండి జారుతూ దాదాపు 100 గజాల దూరం దాకా పొగమంచు వచ్చేదాకా అతను లేవలేదు. అతను లేచి నిలబడి పరిసరాలను పరీక్షించాడు. నేను నా వెన్ను చూపకుండా చుట్టుపక్కల చూశాను. పొగమంచు నా కుడివైపున పర్వతాలపై నుండి క్రిందికి జారుతూ లోతట్టుని అప్పటికే ఆక్రమించేసింది. నా ఎడం వైపు దృశ్యం స్వచ్ఛంగా ఉంది. అయితే చూడటానికి గాలి నా కుడివైపు నుండి మమ్మల్ని చుట్టుముట్టడానికి అన్నట్టుగా లోతట్టుకి పొగమంచును తోస్తోంది. నేను ఎక్కడున్నానో అక్కడే కళ్ళు మూయకుండా నిలబడి ప్రశాంతంగా ఉండాలని మరియు నేను పొగమంచు చేత పూర్తిగా చుట్టుకొనబడేంత వరకు నేను వెనక్కి తిరగకూడదని, అప్పుడు మాత్రమే మనం క్రిందకి దిగే అవకాశం ఉందని డాన్ యువాన్ మెల్లగా చెప్పాడు. నా ప్రక్కన కొన్ని అడుగుల దూరాన ఉన్న కొన్ని రాళ్ల అడుగున నక్కాడు. ఆ పర్వతాలలో నిశ్శబ్దం అనేది ఒక రకమైన దివ్యమైనది మరియు అదే సమయంలో సంభ్రమాన్ని కలిగించేట్టుగా ఉంది. నా చెవుల్లో పొగమంచు హిష్ అంటున్న భావనని పొగమంచును మోసుకొచ్చిన మృదువైన గాలి ఇచ్చింది. నేను ఉన్న చోటుకు దొర్లుతున్న తెల్లటి పదార్థానికి సంబంధించిన ఘనపు తోపులు లాంటి పెద్ద పొగమంచు ముద్దలు క్రిందకొచ్చాయి. నేను పొగమంచును వాసన చూశాను. ఆ తర్వాత నేను దానిలో మునిగిపోయాను.
పొగమంచు నా కనురెప్పల పైన పనిచేస్తున్న భావన కలిగింది. అవి బరువుగా అనిపించి నేను కళ్ళు మూద్దామనుకుని ఉన్నాను. నేను చల్లగా అయ్యాను. నా గొంతు దురద పెట్టింది. అయితే నేను దగ్గాలనుకుని ఉన్నాను, కానీ నేను ధైర్యం చెయ్యలేదు. నేను నా గెడ్డాన్ని ఎత్తి చాలా మామూలుగా దగ్గటానికి నా మెడను చూశాను. అయితే నేను పైకి చూసినప్పుడు నేను నిజంగా పొగమంచు ముద్దకు సంబంధించిన మందంను చూడగలిగిన భావన కలిగింది. అదెట్లా ఉందంటే, దాని ద్వారా వెళ్ళటం ద్వారా నా కళ్ళు దాన్ని అంచనా వేయగలిగాయి అన్నట్టుగా ఉంది. నా కళ్ళు మూసుకోవటం మొదలయ్యింది. అయితే నిద్రపోవాలనే నా కోరికను తప్పించే ప్రయత్నం చేయలేకపోయాను. ఏ క్షణంలోనైనా నేను నేలపైన కుప్పకూలిపోతాననే భావన కలిగింది. ఆ క్షణంలో డాన్ యువాన్ ఎగిరి నా భుజాలని పట్టుకొని కుదిపాడు. నేను తెలివిలోకి రావటానికి ఆ కుదుపు సరిపోతుంది. నేను ఎంత వేగంగా అయితే అంత వేగంగా నేను క్రిందకి పళ్ళానికి పరుగెత్తాలని డాన్ యువాన్ మెల్లగా చెప్పాడు. అతను నా వెనుక అనుసరిస్తాడని, ఎందుకంటే నేను వెళ్ళే దారిలో నా దారిలో ఎదురుపడ్డ రాళ్ళకి అతను గుద్దుకొని చిన్నాభిన్న అవ్వకుండా ఉండటం కోసమని. నేను నాయకుడిని అని. అయితే ఇది శక్తి గురించిన నా పోరాటం కనుక అక్కడ నుండి సురక్షితంగా మమ్మల్ని మార్గదర్శకం చేయటం కోసం నేను చాలా తెలివితో, సక్రమమైన మైండ్తో, మరి నిస్సంకోచంగా ఉండాలి అని డాన్ యువాన్ అన్నాడు. మనం చూస్తున్నది దీని గురించే. ఇదే చివరిది, చిన్న గొంతుతో డాన్ యువాన్ అన్నాడు. ఒక యోధుడికి సంబంధించిన మానసిక స్థితి నీకు లేకపోతే మనం ఎప్పటికీ ఆ పొగమంచును వదిలి వెళ్ళలేము. ఒక క్షణం నేను సంశయించాను. ఆ పర్వతాల నుండి క్రిందకి నా దారిని నేను కనుక్కోగలను లేదా నాకు ఖచ్చితత్వం లేదు. రన్ ర్యాబిట్ రన్, రన్ ర్యాబిట్ రన్. డాన్ యువాన్ అరచి పళ్ళానికి సున్నితంగా నన్ను తోశాడు.